హాయ్, దిస్ ఈజ్ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి. కన్నీటి నుండే కసి పుట్టాలి, అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. మట్టికి లేదు కులం, అది అందరి కాళ్లను మోస్తుంది. నీటికి లేదు కులం, అది అందరి నాలుకను తడుపుతుంది. గాలికి లేదు కులం, అది అందరి నాసికలోకెళ్తుంది. అగ్నికి లేదు కులం, అది అందరి కాష్టం కాలుస్తుంది. శాశ్వతంగా ఉండే వాటికే లేని కులం, శ్వాస ఆగితే పోయే నీకెందుకు? ప్రస్తుత మన జీవన విధానం చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ, పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం, జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, అత్యుత్తమ వైద్య విద్య కానీ అనారోగ్యం, చంద్రుణ్ణి తాకినా పక్కింటోడు ఎవడో తెలియదు, తెలివి ఎక్కువ, మమకారం తక్కువ, మత్తు మందు ఎక్కువ, మంచినీళ్ళు తక్కువ, మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ, ఖరీదైన వాచీలు కానీ సమయం లేదు. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడాల్సింది తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం. మరికొన్నిసార్లు నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకుని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని. జ్ఞాపకాలకి ఉన్న శక్తి అలాంటిది. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. సమాజంలో మార్పు ఎందుకు రాదు అంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. ఒకసారి మనిషి కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది అని. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది అని. గులాబీతో అన్నాడు, నీకిలా ముల్లులు లేకపోతే ఎంత బాగుండేది అని. అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండేవాడివో కదా అని. అందరూ స్వార్థపరులే. కొందరు తమ కోసం ఆలోచిస్తారు, కొందరు ఇంటి కోసం ఆలోచిస్తారు, కొందరు కులం కోసం ఆలోచిస్తారు, కొందరు మతం కోసం ఆలోచిస్తారు, కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు, కొందరు దేశం కోసం ఆలోచిస్తారు, ఆఖరికి సన్యాసులు కూడా మోక్షం కోసం ఆలోచిస్తారు. ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవో. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది.
ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. వాగేవాడితో సీక్రెట్స్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. తెలివైనోడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. కోపం. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువు కోపం లోపాల్ని తెలపడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా కోపం మంచిదే మరి. మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మనం చూపే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడు కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు. మనం కోరుకునే వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనల్ని కోరుకునే వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే మన ప్రేమ మనం కోరుకునే వాళ్ళకి తెలిసేలోపు ఆశ మనల్ని విడిచిపోతుంది. మనల్ని కోరుకునే వాళ్ళ ప్రేమ మనకి తెలిసేలోపు ఒక జీవితం గడిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది. థ్యాంక్ యూ.